రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తుందని, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కాలేదని మాజీ మంత్రి బోతని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వివరించారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి సమాచారం సేకరిస్తారని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలీసాగర్ ఎత్తిపోతల సాగునీటిని మండలంలోని కోసిలి గోదావరి పంప్ హౌస్ వద్ద మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేశారు. సొసైటీల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. एतावानस्य महिमातो ध्यायागुष्य पुरुषाः पादोस्य विश्वभूतानि त्रिपादास्यामृत రైతుల ఆవేదన ఉన్నారని తెలిసిన తర్వాత బ్యాంకుకు మనం ఇప్పటికే 11,800 కోట్లు ఇస్తే 1,800 కోట్లు 18,000 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు 1,000 కోట్లు 1,100 ఇచ్చారు. తత్వన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ చేయడానికి ఏ రైతుకు వచ్చింది ఏ రైతుకు రాలేదని 2 లక్షల వరకు కూడా రుణాలు మాఫీలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏయూ కానీ అదేవిధంగా కొందరు తహసీల్దార్లు కానీ కింది వాళ్ళు కానీ కలిసి మీ గ్రామాలకు వస్తా ఉన్నారు. తప్పనిసరిగా మీ డీటెయిల్స్ తీసుకొస్తా ఉన్నారు. కొంచెం ఓపికతో ఉండండి. అధికారులు 1-2 రోజులు తిరగలేరు. రోజులు కనీసం 2-3 విలేజ్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తిరుగుతారు. అదే విధంగా ఇప్పుడు కొన్ని నా దృష్టికి వచ్చాయి. సొసైటీలలో మనం ఏదైతే సొసైటీలు పెట్టుకున్నామో దాంట్లో కొన్ని అన్ని అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సొసైటీ సెక్రటరీలకు చైర్మన్లు కానీ కన్సల్ట్ అధికారులు కానీ తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్లకు ఇప్పుడే చెప్తా ఉంటారు. ఒక ఆయనకు 30,000 ఉంటే 90,000 వచ్చినాయి అంటా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ పైసలు ప్రభుత్వానికి వెళ్ళాలి.